హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థలు సమర్పించు ఉన్నది ఒకటే జిందగీ. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. దీనికి ముందు నేను మీకు చిన్న కథ చెప్తాను. కథ అంటే ఇది కథ కాదు, రియల్గా జరిగే విషయమే. ఇప్పుడు ఒక వైఫ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి ఒక చిన్ని బాబు ఉన్నాడు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ బయట గెట్ టుగెదర్కి వెళ్తున్నారు. సో ఏంటంటే ఆ బాబు చూడటానికి చాలా ముద్దుగా బొద్దుగా హ్యాపీగా ఉన్నాడనమాట. ఆ టైంలో తండ్రి తన ప్రోడక్ట్ని ఇలా గర్వంగా చూపిస్తూ చక్కగా మురిసిపోతూ ఉంటాడనమాట, అబ్బా నా బాబు అని. ఈలోపు ఆ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు ఎవరో సరదాగా వాడి బుగ్గని ఇట్లా గిచ్చారండి. గిచ్చగానే ఏమవుతుంది, వాడు సహజంగానే ఏడుస్తాడు కదా. ఆ టైంలో ఆ ప్రోడక్ట్ని ఎత్తుకున్న తండ్రి ఏం చేస్తాడు, ఊరబెడతాడా, చెయ్యడు, బుజ్జగించకుండా వాళ్ళ భార్యని పిలిచి ఇదిగో వీడిని ఎత్తుకో ఏడుస్తున్నాడు చూడు అని చెప్తూ ఉంటారు. ఈ కథలో మీకు అర్థమైంది ఏంటంటే, నాకు అర్థమైంది చెప్తా ఫస్ట్. అంటే నవ్వుతూ ఉన్నప్పుడు దగ్గరికి తీసుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఏడుస్తున్నప్పుడు మాత్రం ఎవరు పట్టించుకోరు అన్న విషయం ఇక్కడ నాకు అర్థమైంది. సో మరి ఈరోజు టాపిక్ నవ్వండి. మరి ఈ నవ్వుని మనం నేర్చుకోగలమా, నవ్వుతూ ఉన్న వాళ్ళని ఎందుకు ఎక్కువగా ఆదరిస్తారు అనేటువంటి విషయాలు యనమూరి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే గురూజీ. ఈరోజు మన టాపిక్ నవ్వు గురూజీ. వచ్చేసింది కదా మీకు కూడా ఆటోమేటిక్గా, నాకు కూడా అలానే వచ్చింది. సో ఇదే నవ్వుని కంటిన్యూ చేస్తూ మంచి కథ చెప్పండి. నవ్వుతూ చెప్పనా సీరియస్గా చెప్పండి? నవ్వుతూనే చెప్పండి, అందుకే కంటిన్యూ చేయమన్నా నవ్వుని. ఒక కుర్రోడికి పెళ్ళి అంటే అసలు నచ్చదు. అసలు పెళ్ళి ఎందుకు, ఇది నవ్వట్లేదు అంటాడు. అన్నప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళాడు, అమ్మాయి వచ్చింది, కాఫీ ఇచ్చింది, మాట్లాడుకున్నారు. వెళ్తూ వెనక్కి ఇలా తిరిగి మళ్ళీ ఇటువైపు చూసి ఒకసారి నవ్వింది. అవి మూలగా ఇక్కడ చిన్న గుంట పడింది, ఆ గుంటలో వాడు పడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోను, పెళ్ళి అయిపోయింది. అయిన తర్వాత అత్తారింటికి వచ్చింది, అక్కడ నవ్వటం మానేసింది. ఎందుకు మానేసింది? అత్తగారు కొత్త, ఇల్లు కొత్త, వాతావరణం కొత్త, ఫాదర్ని మదర్ని మిస్ అయ్యాను అని చెప్పి ఇవన్నీ మానేసింది. వీడు చాలా వర్రీ అయ్యి ఒక ఆలోచన వచ్చి పార్క్కి తీసుకెళ్ళి చూడు, మీ అమ్మగారులాగా మా అమ్మగారిని అనుకో, మా ఆడపడుచు నీ చెల్లెలు, నేను నీ మొగుడిని అనుకోవాలి, ఇది అనుకో అది అనుకో చెప్పేసరికి అమ్మాయి పక్కుని నవ్వేది. నవ్వేసరికి గబుక్కుని చూసావు పువ్వులు వికసించాయి నువ్వు నవ్వుతూ ఉంటే, కబీ బాగ్ మే జాయా నా కరో, నీ ముంగుర్లు చూసి 9 వచ్చాయి అని పువ్వులు విచ్చుకుంటాయి, ఏదో కవితని చెప్పి ఇంకా నవ్వుతేనే చూసావా, నవ్వుతే ఎంత బాగుందో. సో బీ విత్ మీ విత్ స్మైలింగ్ అన్నాడు అనమాట. ఇంట్లో మీ పిల్లలందరూ సీరియస్గా పనులు చేసుకుంటూ అస్సలు నవ్వటం లేదన్న, ఎంత దరిద్రంగా ఉంటుంది. కాఫీ ఇస్తున్నప్పుడు నవ్వుతూ కాఫీ ఇస్తే ఎంత బాగుంటుంది, కాఫీ తీసుకుంటూ నవ్వుతూ థ్యాంక్స్ చెప్తే ఎంత బాగుంటుంది. ఈ నవ్వుకి అంత పవర్ ఉందండి. అంటే స్మైల్కి సక్సెస్కి చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్పి నా జీవితంలో నేను ఎప్పుడన్నా సరే ఈ పిల్లలకి చెప్తున్నప్పుడు ఎప్పుడన్నా ఏం చెప్తానంటే, సక్సెస్ అంటే ఏమిటి అని అడుగుతాను. చాలా ఈ ఎపిసోడ్స్లో కూడా చాలా సక్సెస్ అంటే ఈ రోజు నవ్వుతూ ఉంటాం, రేపు కూడా ఇలా నవ్వగలనే నమ్మకం ఉండటం. రేపు మనుషులు ఎందుకు నవ్వరంటే, పరీక్షలు దగ్గర పడుతుంటే పిల్లలు నవ్వరు, డబ్బులు లేకపోతే మనుషులు నవ్వరు, ఆరోగ్యం, ఇలా చెప్పుకుంటే వచ్చాం కదా. సో నవ్వుకింత మీకు లాఫింగ్ బుద్ధ అని ఇప్పుడు నా విన్నారా పేరు, చిన్న బుద్ధుడు ఇట్లా. యాక్చువల్గా అది బుద్ధ కాదండి, దాన్ని బుధాయ్ అంటారు. అది ఒక నవ్వుతున్న పెద్ద బాణం కడుపు వేసుకొని నవ్వుతున్న మనిషి. యాక్చువల్గా అది ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని చైనీస్ జపనీస్ వాళ్ళు నమ్ముతారు కదా. మనం కొనుక్కోకూడదంట గురూజీ, ఎవరైనా గిఫ్ట్ ఇస్తేనే తీసుకోవాలంట. అవునా? సో గిఫ్ట్ ఇప్పుడు ఇవ్వాలంటారు, మీకు ఇస్తా, ఎపిసోడ్ అయిపోయింది. ఐ విల్ గివ్ గిఫ్ట్ టు యూ. దాంట్లో యాక్చువల్గా నవ్వు కన్నా ముఖ్యంగా ఆ కళ్ళలో తృప్తి ఉంటుందండి. ఆ బుధాయి కళ్ళలో తృప్తి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే అందరికీ తృప్తి ఉందో ఆ ఇంట్లోంచి వాసన రాదండి, పరిమళం వస్తుంది. సో అందరూ నవ్వుతూ ఉంటుందని చాలా ఆహ్లాదకరమైన చాలా అద్భుతమైన అనుభవం అండి. అయితే మరి అసలు అలాంటి నవ్వును మనం నేర్చుకోగలమా? స్పాంటేనియస్గా ఉంటుంది కదా, మనం ఏదైనా చూసినప్పుడు రియాక్ట్ అయి నవ్వుతాం. తప్పకుండా నేర్చుకోవచ్చండి. మీకు ఇప్పుడు ఎయిర్ హోస్టెసెస్, హోటల్లో సర్వర్స్కి లేకపోతే వెయిటర్స్కి ఒక హోటల్ మేనేజ్మెంట్లో చెప్తున్నప్పుడు కూడా నవ్వటం నేర్పుతారండి. ఎప్పుడు నవ్వుతూ, మీరు ఫ్లైట్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సో ఇట్ ప్లెజెంట్గా ఉంటుంది. ఇట్ కెన్ బి ప్రాక్టీస్డ్. నేను మా స్టూడెంట్స్కి కూడా చెప్తూ ఉంటాను, పరీక్ష పేపర్ తీసుకునే ముందు నవ్వండి రా. సార్ మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు సార్ నవ్వరు అసలు? ఎప్పుడన్నా నీ పట్ల నీకు సాటిస్ఫాక్షన్ లేదో నవ్వు ఉండదండి అసలు. నవ్వుని ప్రాక్టీస్ చేయొచ్చండి. నేను వీళ్ళ పిల్లలకి చెప్తూ ఉంటాను, పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటారా అని అడుగుతా, చేసుకుంటాను. బ్రష్ చేసుకునేటప్పుడు నీ మొహం నువ్వు అద్దంలో చూసుకొని నవ్వటం ప్రాక్టీస్ చేయి.
నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ నవ్వుతూ ఉండు. నవ్వడం అంటే బస్ స్టాపులో నిలబడి అది కాదు నా ఉద్దేశం. బీ ప్లెజెంట్ ఆల్వేస్ సో దట్ ఇట్ కెన్ బి ప్రాక్టీస్. నీ పేరేమిటి అని అడిగాను, శూర్పణఖ. చెప్పు, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ నేమ్. శూర్పణఖ అయితే తప్పేమిటి, నవ్వుతూ చెప్పు. ఇది వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువ ఉంటుంది. లిఫ్ట్లో వెళ్తున్నా కూడా తెలియకపోయినా సరే హౌ ఆర్ యూ అంటారు. అది నిన్ను ఆరోగ్యంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆ సెరోటోనిన్ అని చెప్పి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. దట్ విల్ కీప్ యూ హెల్దీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఆల్సో. అండ్ ఈవెన్ ఆ టైంలో మనం ఏమన్నా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా కూడా ఎదుటి పర్సన్ పాజిటివ్గా పలకరించేసరికి మనం కూడా ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేస్తాం. రిలాక్స్డ్గా ఉంటుంది. గురూజీ, అయితే ఇప్పుడు మన స్టూడెంట్స్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తూనే చదువుతారు, అంత కాన్సన్ట్రేటెడ్ ఇలా కూర్చొని చదవడం పాఠాలు కూడా నవ్వుతూనే వింటూ ఉంటారు. అలాంటప్పుడు టీచర్స్ వాళ్ళని నవ్వద్రా, సీరియస్గా ఉండండి అని చెప్తూ ఉంటారు. ఇంతకన్నా దరిద్రం ఇంకోట్లేదు. టీచర్స్కి గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. పిల్లోడు నవ్వుతూ ఉంటుంటే నేను చెప్పింది వాడికి ఎగతాళిగా ఉంది. కానీ ఇక్కడ చిన్న పాయింట్ అండి, సీరియస్గా ఉండటం వేరు, సిన్సియర్గా ఉండటం వేరు. సీరియస్గా ఉండక్కర్లా, సిన్సియర్గా కూడా ఇప్పుడు మీరు ఏదైనా చెప్తూ ఉంటే నవ్వుతూ, అలా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ చెప్తున్నాడు అనుకోండి, నవ్వుతూ ఓకే సార్, ఓకే సార్, బాగానే ఉంది, ఇట్లా చేసినా బాగానే ఉంటుంది. కానీ సీరియస్గా ఉండాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయండి. ఉదాహరణ, మీరు డాక్టర్ అనుకోండి, నేను వచ్చి నవ్వుతూ నీ క్యాన్సర్ రా అనకూడదు. అర్థమైంది కదా. అలాగే లాయర్ కూడా నువ్వు ఓడిపోయారో కేసులో అని నవ్వుతూ చెప్పకూడదు. వాటి రిజల్ట్ ఎంత భయంకరంగా. చర్చిల్లో ఇప్పుడు గుళ్ళల్లో పూజారులు కూడా ప్రెజెంట్ అయిన మొహంతో చెప్పొచ్చు, కానీ నవ్వుతూ ఆయతనమా బాధే అనకూడదండి. కొన్ని చోట్ల సీరియస్గా ఉండాలి, బట్ ఆల్వేస్ యూ షుడ్ బి సిన్సియర్ విత్ ప్లెజెంట్ ఫేస్. ఓకే. అయితే ఇదే పిల్లలు పెద్ద కొద్దీ వాళ్ళలో నవ్వాలి అనేటువంటి తత్వం తగ్గిపోతుంది గురూజీ, ఎందుకంటారు? చాలా మంచి పాయింట్ అండి ఇది. మీరు గమనించారో లేదో, మనం నవ్వినంత, అంటే చిన్నపిల్లలు నవ్వినంతగా పెద్దోళ్ళు నవ్వరు. అవును. దానికి కారణం ఒకటి చెప్పగలరు ఏదన్నా? అంటే వీళ్ళ ఆలోచనలు ఎక్కువైపోతాయేమో అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ అండి. టెన్షన్లు ఎక్కువ ఉంటాయి, ఆరోగ్యం బాగోకపోవటం, ప్లస్ సంబంధాలు, ఇంట్లో సంబంధాలు బాగాలేకపోవటం, వీటిలో నవ్వు తగ్గిపోతాం, భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవటం. పిల్లలకి అలా లేదండి. అవును. పిల్లలకి భవిష్యత్తు గురించి అంత పెద్ద పట్టించుకోరు. పిల్లలు ఎప్పుడు ఎందుకు నవ్వుతూ ఉంటారో చెప్పనా? చాలామందికి ఒప్పుకోకపోవచ్చు, కానీ పిల్లల సమయం తమ చేతిలో ఉంటుందండి. చదువుకోవాలంటే చదువుకుంటారు, చదువుకోకపోతే మీరు చూడండి, ఇప్పుడు పొద్దున 6 o'clock లేచి దీనికి వచ్చి ఉంటారు. ఎప్పుడైతే సమయం మన చేతిలో ఉందో ఆటోమేటిక్గా మనకి ప్లెజెంట్నెస్ వచ్చేస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఏది కావాలో ఏది అక్కర్లేదో పిల్లలకు కరెక్ట్గా తెలుసు. అక్కర్లేనిది దొరకనప్పుడు వాళ్ళు దాని గురించి ఇమ్మీడియట్గా మర్చిపోతారండి. ఒక అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగం రాకపోతే వాడు మొహంలో నవ్వు మాయమైపోతుంది. ఉద్యోగం రావట్లేదు వచ్చేది. ఇదే ఒక కుర్రోడు బొమ్మ కోసం ఏడుస్తున్నాడు అనుకోండి, నేను చచ్చినా ఇవ్వనరా అన్నాడు అనుకోండి, 2 నిమిషాల్లో ఏడుపు మానేసి ఇంకో ఆట ఆడుకుంటాడు. దే విల్ షిఫ్ట్ దే ప్రయారిటీస్ ఇమీడియట్లీ. మనం ఎప్పుడైతే మన ప్రయారిటీస్ షిఫ్ట్ చేసుకోలేమో ఇంకో విషయం మీద, నవ్వు మాయమైపోతుందండి. ఆస్తి, డబ్బు, మళ్ళీ భవిష్యత్తు ఏమవుతుందనే ప్రాబ్లం లేదండి. కరెక్ట్ కదా. ప్రమోషన్ కోసం చదువుకోవాలి, 10 మందిని కాకాబట్టాలి, ఇలా చేయాలి, ఇది చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా భార్య నాతో సరిగ్గా లేదు, నా భర్త నాతో సరిగ్గా లేడు అనే ఉంది. ఎందుకంటే ఫాదర్ అండ్ మదర్ ఆల్వేస్ లవ్ దెమ్. ఇన్ని ప్రాబ్లమ్స్ లేకపోవడం వల్ల పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. సో గురూజీ చెప్తున్నారు, చిన్నపిల్లల్లో వాళ్ళకి ఎలాంటి ఇవి ఉండవు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, ఫేమ్. అవును. మరి ఇదే పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ నవ్వుని కంటిన్యూ చేసేటువంటి మార్గాలు ఏమైనా ఉంటాయా? దీనికి నేను కాదు కానీ ఒక సర్వే ఉందండి. ఓకే. సర్వేలో వాడు చెప్పేది ఏంటంటే 25% ఆనందం జీన్స్ వల్ల వస్తుందంటాడు. అంటే పిల్లలు పుట్టినప్పుడే ఫాదర్ మదర్ తాలూకు జీన్స్, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ తాలూకు జీన్స్, ఇటువైపు మదర్ తాలూకు ఫాదర్ గ్రాండ్ ఫాదర్ తాలూకు, ఈ జీన్స్ అన్ని కలవటం వల్ల మీరు గమనించారు, కొంతమంది ఎప్పుడు సీరియస్గా ఉంటారండి. ఒక బ్యాగ్ వేసుకొని గడ్డం పెంచుకొని, అసలు వాళ్ళు నవ్వుతే సమాజం పాడైపోయింది, కొంచెం బెంగాలీ టైప్లో ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, పెళ్ళం ఏమండి సినిమాకి సమాజం గురించి సినిమాలో ఇలా మొదలు పెడతాడు. వాళ్ళు దే థింక్ దట్ సీరియస్గా ఉండటం మేధావితనానికి చిహ్నం అనుకుంటారు. కాదండి, నవ్వుతూ ఉండటం మేధావితనానికి. జ్ఞానులు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇది 25% కమ్స్ త్రూ జీన్స్. అలా కాకుండా ఇంకొక 25% నీ వివాహం వల్ల వస్తుంది. భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి, సామాజిక పరమైన గుర్తింపు ఉండాలి, వీటి వల్ల ఫస్ట్ 25% జీన్స్, మిగతా 25% యువర్ హౌస్ అట్మాస్ఫియర్ అండ్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఇంకొక 10% తెలియని కారణాల వల్ల వస్తుంది. మీకు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. పొద్దున్న లేవగానే ఎందుకు ప్లెజెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి వాతావరణం బాగుండొచ్చు, లేకపోతే పొద్దున్న లేస్తున్నప్పుడు ఒక పాట వినొచ్చు, లేకపోతే నువ్వు ఆ సాయంత్రం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఏదైనా సరే ఒక 10% మాత్రం తెలియని కారణాల వల్ల వస్తుంది. 5%
ఆనందం శాడిజం వల్ల వస్తుంది. పక్కింటోడి కార్ యాక్సిడెంట్ అయినా, పక్కింటోడి కుర్రోడు ఫెయిల్ అయినా, వాడు కొత్త కారుకి చుట్టబడినా, ఇవి చాలా దరిద్రమైన ఆనందం. కానీ ఆనందం ఇది 5% అండి. 25% మనం ఒక విజయం సాధించడం వల్ల కానీ, ఒక ప్రమోషన్ రావటం వల్ల కానీ, క్లాస్లో ఫస్ట్ రావటం, ఐఐటీలో సీట్ రావటం, ఇది వస్తుంది. అంతకుముందు ఇది వేరండి, అది శాడిజం వల్ల వచ్చేది. ఇది వేరండి. పక్కింటి కుర్రోడికి అమెరికా వెళ్తున్నాడు, వాడికి వీసా రాలేదనుకోండి, ఎంత కాదన్నా ఈ పక్కింటి వాడికి కొంచెం ఆనందం. అది వేరు, ఇది వేరండి. ఇంకొక 10% ఎంతో విహారయాత్రలు, పిక్నిక్లు, సినిమాలకు వెళ్ళటం, వీటి వల్ల వస్తుందండి. అదేంటి గురూజీ, జనరల్గా ఇవే మనకి ఎక్కువ ఆనందం ఇస్తాయని చెప్పి అనుకుంటాం. కాదండి, ఒక సినిమాకి వెళ్ళటం కన్నా సినిమా షూటింగ్కి వెళ్ళటం ఎక్కువ ఆనందాన్ని వస్తుంది. ఎందుకంటే మనం కష్టపడి ఒక షూటింగ్కి వెళ్ళే స్థాయి సంపాదించాం. పరీక్షలో పాస్ అవడం అంటే ఒక 3 months కష్టపడి చదివాము. ఆ కష్టానికి వచ్చే ఫలితం వల్ల వచ్చే ఆనందం 25% ఉంది. సినిమాకి వెళ్ళే 5% ఆనందం టికెట్ దొరకగానే అయిపోతుంది. సినిమా ట్రాజడీ సినిమా అయితే ఏడుస్తూ చూస్తాం కదా. సో ఇది ఓన్లీ 5%, అది 25%. ఒక పిక్నిక్ వెళ్ళినటువంటి ఆనందం ఆ నిమిషం వరకే ఉంటుంది. కానీ ఏదైనా సాధించాము, అందులో సక్సెస్ అయ్యాము అంటే ఆ సంతోషం అనేది లైఫ్ లాంగ్ మనకు ఉంటుంది. పిక్నిక్ వెళ్ళి ఇలా చేయటం వల్ల మనసులో ఎక్కడో పీకుతూ ఉంటుందండి, చేయాల్సిన పనులు మిగిలిపోతాయి. విజయంలో అది ఉండదండి. విజయం ఇస్ అల్టిమేట్. దాంట్లో వచ్చే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇలాంటి విషయాలు? చిరునవ్వు గురించి కదా. కృష్ణవంశీ సినిమా ఒకటి చూశానండి నేను, నిన్నే పెళ్ళాడతా, నాగార్జునను టాబు. అబ్బో టాబు. దాంట్లో నాగార్జున్ని టాబు ఒక ప్రశ్న అడుగుతుంది, ఎప్పుడు నువ్వు ఇంత ప్లెజెంట్గా, ఇంత ఆహ్లాదంగా ఎలా ఉంటావు, నీకు కష్టాలు లేవా? నాకు అది గుర్తులేదు కానీ అంటుంది, నా డైలాగ్ మాత్రం గుర్తుంది నా దగ్గర. నేను తర్వాత కృష్ణవంశీ పరిచయం అయిన తర్వాత అడిగి, ఆ డైలాగ్ భలే ఉందయ్యా, ఎక్కడ రాస్తావు, నాకు ఎప్పుడూ ఈ డైలాగ్ హాంట్ చేస్తుండే అంటే అతను అన్నాడు, సార్ మీ విజయానికి 5 మెట్లు డైలాగ్ అండి ఇది. ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్ టు మీ, ఐఎమ్ ఎలైటెడ్ బై దట్ ఆన్సర్. సో మనిషి ఎప్పుడూ ప్రెజెంట్గా ఉండటం, చాలా హ్యాపీగా ఉండటం, కష్టాలు గుండెల్లో ఉండి అగ్నిపర్వతంలో బద్దలవటం అట్లాంటి చెప్పను. కానీ కష్టాలు తాత్కాలికం అండి, దానివల్ల చిరునవ్వు మానేయక్కర్లా. కష్టాలను ఎదుర్కొనే ఏకైక ఆయుధం చిరునవ్వు. ఆ కష్టం వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటే చాలు, అదే భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. అమ్మో మీరు వచ్చేసారు, ఇంక నేను యాంకరింగ్ చేయాలి నెక్స్ట్ ఎపిసోడ్కి. లేదు గురూజీ, మీరు ఎప్పుడు ఇలా ఉండండి, నేను ఎప్పుడు ఇలా ఉంటాను. అయితే మరి ఇంత గొప్ప చిరునవ్వును సస్టైన్ చేసేటువంటి ఆస్కారమే లేదండి. ఎంతమంది దీన్ని ఆస్వాదిస్తున్నారంటారు? దాన్ని చేయకపోవడానికి కారణం తాపత్రయం అండి. తాపత్రయం వల్ల మనుషులు చిరునవ్వు మర్చిపోతారండి. దీనికి ఒక కథ చెప్తాను. ఒక కోటీశ్వరుడు, మల్టీ మిలియనర్ ఉన్నాడు, అతనికి యాక్సిడెంట్ జరిగింది. దాదాపు బ్రెయిన్ డెడ్ స్టేజ్లో ఒక 2 నెలలు ఉండి నెమ్మదిగా సేవ్ అయ్యాడు. సేవ్ అయిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ భార్య, తల్లి, కొడుకులు 2, కోడళ్ళు అందరూ ఉన్నారు. వాడు ఇలా చూసి అందరూ హ్యాపీగా ఉన్నారు, కళ్ళు తెరిచాడు, హీ సర్వైవింగ్ అని. ఎరా షాప్ దగ్గర ఎవరున్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు, షాప్ దగ్గర ఎవరున్నారు అని అడిగాడు. ఆయన తాపత్రయం అయిన తర్వాత, నాన్న వీఆర్ వెరీ హ్యాపీ, నీ కళ్ళు తెరిచావు అంత. అది సరేరా, కారు యాక్సిడెంట్ అయింది కదా, దానికి ఇన్సూరెన్స్ ఏమైనా అప్లై చేశారా? ఇప్పుడు కొడుకు ఒక విషయం చెప్పాలి, నాన్న చాలా అదృష్టవంతుడి, ప్రాణం పోలేదు, కానీ చెయ్యి తీసేయాల్సి వచ్చింది అన్నాడు. అంటే స్లోగా ఎక్కించాడు, చెయ్యి లేదు అన్న విషయం. చెయ్యి చూసుకుంటే చెయ్యి లేదు. ఇమ్మీడియట్గా బాధపడకుండా ఆ చేతికి 5 లక్షలు పెట్టి రోలెక్స్ వాచ్ కొండాలరా, ఉందా, తీసారా అని అడిగి. నవ్ యూ అండర్స్టాండ్. ఇలాంటి తాపత్రయం ఉంటే మనుషులు నవ్వలేరండి, ఎప్పటికీ నవ్వలేరు. అంటే చెయ్యి పోయినా కూడా వాచ్ గురించి బాధపడ్డాడు ఆయన. అంత ఇంకా అవ్వలేదండి, ఇది ఇంకా అవ్వలేదు. ఇప్పుడు 2వ షాక్ ఇచ్చాడు కొడుకు. నాన్న ఈ యాక్సిడెంట్లో నీకు వెన్నుపూస దెబ్బతింది, ఈ రోజు నుంచి నువ్వు నడవలేవు, చక్రాలు చేరు చూపించు, కానీ బాధపడద్దు, చక్రాలు ఫారిన్ నుంచి తెప్పిస్తున్నాం, చేతులతో చేసే పనులన్నీ ఆ కుర్చీలోనే ఉంటాయి, రాబో హ్యాండ్స్ అవి ఉంటాయి, అవన్నీ ఉంటాయంటే వెన్నెముక దెబ్బతింది, లేవలేను. ఓకే, ఇట్స్ ఓకే. ఏ దేశం నుంచి తెప్పిస్తే ఆ ఖర్చు తక్కువ ఉంటుందో ఆ కుర్చీ ఖరీదు ఎక్కడ, కొటేషన్స్ ఏమైనా అడిగారా అని అడిగాడు. సో దిస్ ఈజ్ మానవ నైజం. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి, దే కెన్ నెవర్ స్మైల్. అసలు స్మైల్ చేయలేరు వాళ్ళు ఎంతసేపు. ఆయన ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటి? గురూజీ, అసలు ఆనందం ఎలా వస్తుంది? ఆనందం, సంతోషం 3 రకాలుగా వస్తుందండి. ఫస్ట్ గతం పట్ల సంతృప్తితో వస్తుంది.
ఇప్పుడు మీరున్నారు ఎక్కడ నూజివేడ్లో చదువుకున్నారు, నో యూ కేమ్ టు హైదరాబాద్, ఇప్పుడు యూఆర్ ఎ సెలబ్రిటీ, ఎక్కడికి వెళ్ళినా మేము గుర్తుపడతారు. సో ఫస్ట్ గతం వల్ల వస్తుందండి. నీ గతం బాగుంటే నీకు నవ్వు వస్తుంది. చాలా గతం దరిద్రంగా ఉంటుంది. దరిద్రంగా ఉండటం అంటే భేదతనం ఉండటం కాదండి. గతంలో నువ్వు చేసిన అచీవ్మెంట్స్ నీ యొక్క ఇది. తర్వాత వర్తమానం, నీ భార్య పిల్లలు, లేకపోతే నీ భర్త పిల్లలు, నీ చుట్టూ ఆడబడుచులు అత్తగారులు, వర్తమానం బాగుండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా అదంటే వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం భవిష్యత్తు బాగుంటుంది అనే నమ్మకం ఉంటే నవ్వు వస్తుంది. భవిష్యత్తులో ఏమవుతుందో, ఇల్లు కట్టాం దానికి ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి, కార్కి ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి, సరిగ్గా చదవటం లేదు కొడుకు, వాడికి సీట్ వస్తుందో రాదు, అంతే, అలా ఉంటే రాదు. సో గతం, వర్తమానం, భవిష్యత్తు కరెక్ట్గా ఉంటే నవ్వు బాగా వస్తుంది. అయితే గురూజీ మరి ఇన్ని ఉన్నాయి కదా, మనస్ఫూర్తిగా మరి ఎప్పుడు నవ్వగలం మనం? ఐక్యరాజ్య సమితికి ఒక ఆవిడ వెళ్ళిందండి, అరౌండ్ 35 years ఆవిడకి. షీ వెంట్ ఫ్రమ్ ఇండియా. ఆవిడ వెళ్ళినప్పుడు సెలబ్రిటీ, ఆవిడని అక్కడ విలేకరులు అడిగారంట, మీ భర్త మీ పిల్లలు వీళ్ళందరూ మీ సంతోషానికి సహాయపడతారా, వాళ్ళ వల్ల మీరు ఇంత స్థాయికి వచ్చారా, ఇంత ఆనందంగా ఉన్నారా అడిగినప్పుడు లేదు అందంట. అందరూ షాక్. అప్పుడు ఆవిడందంట, వాళ్ళందరూ నా క్యాటలిస్టులు ఆనందానికి, నా ఆనందం నాలోనే ఉంటుంది అంతే తప్ప నా భార్య పిల్లలు బాగుంటే నేను ఆనందంగా ఉండాలని రూల్ ఏం లేదు. అలా ఉన్నోళ్ళు కూడా క్లబ్బుల్లో పేకాడటం, తాగుడు, ఇంటికి ఒంటికి వాళ్ళ ఆనందం వేరు. సో అంతర్గతమైంది, అంతర్లీనమైంది నవ్వు ఆనందం అనేది అని చెప్పింది అన్నాడు. సో నిన్ను నువ్వు ప్రేమించుకుంటే తప్ప నీకు ఆనందం కానీ చిరునవ్వు కానీ దొరకదండి. దీన్ని స్మైల్ ఫిలాసఫీ అంటారు. ఓకే, సో ఆ ఫిలాసఫీ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఎస్ స్టాండ్స్ ఫర్ స్టామినా అండి. నవ్వాలంటే ఫస్ట్ స్టామినా ఉండాలి. ఓకే, శక్తి ఉండాలి. శక్తి 2 రకాలు, ఫిజికల్ అండ్ మెంటల్. ఆరోగ్యం బాగుండాలి ఫిజికల్గా నవ్వాలంటే, మెంటల్గా కూడా బాగుండాలండి. మెంటల్గా బాగుంటాం అంటే దుఃఖం ఉండకూడదు, ఫస్ట్ కోపం ఉండకూడదు, ఓకే, భయం ఉండకూడదు. భయం ఉన్నోళ్ళు ఎక్కువ నవ్వరు, బెదురుతూ తిరుగుతారు. ఫస్ట్ టైం 5-star హోటల్కి వెళ్ళిన వాడు నవ్వలేడు అక్కడ, రెండోసారి నవ్వుతాడు. అలాగే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినోడు భయం. ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు చెప్తున్నాను. అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు చాలామంది నవ్వరండి. మేము ఇంటర్వ్యూస్లో చెప్తుంటాం స్టూడెంట్స్కి, ఎలాగైనా నమస్కారం నవ్వుతూ బెటరా, సో దట్ దే ఫీల్ దట్ యు ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అని చెప్పి. సో భయం ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు. దుఃఖం ఎలాంటి పరిస్థితిలో ఉండాలంటే సాధారణమైన దుఃఖం ఉండాలి. అంటే దానికి రీజన్ ఉండి దుఃఖం, ఎవరన్నా ఇంట్లో బాగాలేనప్పుడు అట్లా, అది కూడా దుఃఖం కాదని బాధ ఉండాలి. దుఃఖం అంటే ఏడవటం. కోపం ఉండకూడదు. ఎక్కువ కోపం ఉన్న వాళ్ళు ఎక్కువ నవ్వలేరు, ఎప్పుడు చిరాగ్గా పైల్స్ పేషెంట్లో ఉంటారు. సో దే కెనాట్ స్మైల్. దుఃఖం ఇది ఎస్ స్టాండ్స్ ఫర్ స్టామినా, ఎం స్టాండ్స్ ఫర్ మోటివేషన్. రోజు నువ్వు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు నేను షూటింగ్కి వస్తున్నాను, ఏం చెప్పాలి, నవ్వు టాపిక్ అనే విషయం నాకు తెలుసు ముందే. సో నవ్వు గురించి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, మోటివేషన్. ఐ స్టాండ్స్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిటీ లేని మనుషులు నవ్వలేరండి. దే ఆర్ కాల్డ్ కామన్ పీపుల్. వాళ్ళు కామెడీ సినిమాలు చూస్తారు తప్ప తమ జీవితంలో కామెడీని అసలు ఊహించుకోరు. సీరియల్స్ చూస్తారు తప్ప వాళ్ళు దే హ్యావ్ నో ఐడెంటిఫికేషన్ ఇన్ ద హౌస్ ఆల్సో. కొన్ని ఇళ్లలో మొగుడు ఇంటికి రాగానే స్కూటర్ చప్పుడు విని పిల్లలందరూ ఎవరి రూమ్లోకి వెళ్ళి పుస్తకాలు తీసి, పిల్లమేమో లోపలికి టీవీ ఆఫ్ చేసి లోపల బండి అంటే వాడు అదంతా తను ప్రేమతో సాధించలేదండి, భయం వల్ల సాధించాడు. ఇలాంటి భయంతో కోపంతో సాధించేవాళ్ళు దగ్గర. దెన్ నెక్స్ట్ ఈజ్ ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్. ప్రేమించలేని వాడు నవ్వలేడు. ప్రేమించడం అంటే రోడ్ సైడ్ ప్రేమలు కాదు, నేను విశ్వజనీయమైన ప్రేమ లేనివాడు ఎక్కువ నవ్వలేడు. మదర్ తెరీసా బెస్ట్, ఏ ఫోటో చూసినా నవ్వుతూ ఉంటుంది. గౌతమ బుద్ధ బెస్ట్ కదా. అద్భుతమైన ఫీలింగ్ అండి లవ్ అనేది. ఆ లవ్ ఉండకొద్దీ మీకు అంతర్గతంగా మనసులో ఆ ప్రశాంతత వచ్చేస్తుంది, కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ముసలోళ్ళు ఎవరు అస్సలు ముసలోళ్ళు నవ్వుతూ ఉండేవాడు ముసలోళ్ళు అవ్వడండి ఎప్పుడు. తర్వాత ఈ స్టైల్ మంచి టిప్ కూడా చెప్పేశారు మీరు. ఏంటిది? ఎక్కువ నవ్వుతూ ఉండేవాళ్ళు అసలు నవ్వు అంటే నా ఉద్దేశం లాఫ్ కాదండి, స్మైల్. దానికోసం మన వాళ్ళు పార్కులో కూర్చొని గంటల తరబడి హా అంటారు కదా గురూజీ, అది కదా. ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్ అబౌట్ దట్. అంత బలవంతంగా నవ్వాల్సిన అవసరం ఏం లేదని నా పర్సనల్ ఒపీనియన్. లాఫింగ్ థెరపీ అంటారు దాన్ని. అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంతూజియాజం టువర్డ్స్ లైఫ్. ఎంతూజియాజం లేకపోతే జీవితంలో మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదండి. పూర్వకాలం గుహల్లో ఉండేవాళ్ళు మనుషులు. అప్పుడు వాడికి గుహల్లోనే ఎందుకు ఉండాలి, ఎలుగుబంట్లు వస్తాయి, తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి అన్నప్పుడు బర్డ్స్ని చూశాడు. చూసి ఇంటి మీద ఇల్లు చెట్ల మీద కట్టుకున్నాడు. ఫస్ట్ టైం ఇల్లు అట్లాగే ఇదైంది. ఆ రోజుల్లో
నీళ్ల కోసం కిందకి దిగేవాళ్ళు, మళ్ళీ గుహల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. డే టైం అంతా కింద ఉండేవాడు. ఈ లేడీని చంపేవాడు. ఈ లేడీని మోసుకొని మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ వండుకోవాలంటే కష్టం కదా. అందుకని వాటర్ పక్కనే ఉంటే బాగుంటుందేమో అన్న చిన్న కోరిక వాడిని ఇల్లు కట్టుకునేలా చేసింది. ఒక రాయి కిందకి పడుతూ ఉంటే కొండ మించి గుండ్రంగా ఉన్న వస్తువులు ఎందుకు పడతాయి, ఇలా ఉన్న వస్తువులు ఎందుకు పడవని చక్రం కొనుక్కున్నాడు కదా. సో దిస్ ఎంతూజియాజం మేక్స్ హిమ్. ఇప్పుడు తర్వాత అన్నీ కొనుక్కోవటం. ఇప్పుడు ఈ కెమెరా షూటింగ్స్ వరకు ఎలా వచ్చిందంటే విన్నింగ్ ఎంతూజియాజం ఇన్ లైఫ్. ఇంతకన్నా ఇంకా బెటర్ ఉండటం కోసం ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకోవటమే జీవితం అనుకున్నప్పుడు ఆ జీవితానికి ఫెర్టిలైజర్ నవ్వు. అది ఉంటే అద్భుతంగా ఉంటుంది. సూపర్. సో ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసింది గురూజీ, మీ స్టైల్లో మంచి టిప్. యేసుక్రీస్తు శిలువ ఎక్కినప్పుడు ఆ మొహం మీద చిరునవ్వు ఉంటే ఆయన పునరుద్ధానం కానీ పునరుజ్జీవనం కానీ ఇంకా అద్భుతమైన ఒక సింబల్గా మిగిలిపోయిండేది అంటాడు ఓషో. ఇది వినటానికి చాలా మామూలుగా కనబడ్డా అలా జాలిగా అలా ఉంటాడు కదా ఆయన. దానికన్నా ఇంతమంది మనుషుల కోసం నేను మార్గనిర్దేశనం చేస్తున్నాను అనే చిరునవ్వు కూడా కొంచెం కనిపింటే బాగుండేది అని ఓషో అంటాడు. ఇట్ ఈస్ ఎ కాంట్రవర్షియల్ థింగ్ అంటాడు. వర్డ్స్వర్త్ ఇంకో అద్భుతమైన కోట్ చెప్పాడండి. రొమాన్స్లో కూడా నువ్వు అవతల వాళ్ళని ఎలా సంతోషపరుస్తున్నావు అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. అది కూడా ఒక శ్రమతో కూడిన వ్యవహారం. చిరునవ్వులో అది లేదు. యూ విల్ బి ఎంజాయింగ్ హోల్ హార్టెడ్లీ అని చెప్తాడండి. శృంగారం కన్నా చిరునవ్వు గొప్పది అంటాడు వర్డ్స్వర్త్ ఏదో పోయంలో. సో నవ్వుకి అంత వాల్యూ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, నవ్వుకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని మా అందరికీ తెలియజేశారు. స్టామినా, ఎం మోటివేషన్, ఐ ఫర్ ఐడెంటిఫికేషన్, ఎల్ ఫర్ లవ్ అండ్ ఈ ఫర్ ఎంథూజియాజం. సో అది మొత్తంగా స్మైల్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఇదండి ఇవాళ శ్రీ గాయత్రి విద్యా సంస్థలు సమర్పించు ఉన్నది ఒకటే జిందగీ. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.